సార్ కేఏ పాల్ లోకేష్ మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సార్. ఎందుకని ఆయన ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? మామూలుగానే కేఏ పాల్ ఒక విచిత్రమైన క్యారెక్టర్. తెలుగు సమాజంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఆయన ఒక యూనిక్ అని కూడా చెప్పచ్చు. ఒకటి ఏంటంటే ఆయనకి విపరీతమైన ధైర్య సాహసాలు కూడా ఉంటాయి. ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. రెండోది ఆయన ఎవరిని సపోర్ట్ చేస్తుంటాడో, ఎవరిని వ్యతిరేకిస్తుంటాడో చాలాసార్లు తెలియదు. గతంలో జగన్కి వ్యతిరేకంగా చాలాసార్లు మాట్లాడాడు. ఎందుకంటే యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రదర్ అనిల్ కుమార్ని లేపడం కోసం పాల్ని డౌన్ చేశాడన్న వార్తలు అప్పట్లో వచ్చేవి. సో అప్పట్లో ఈయన రాజశేఖర రెడ్డికి యాంటీగా కూడా ఉండేవాడు. దాని తర్వాత చంద్రబాబుకి ప్రోగా ఉండేవాడు. మళ్ళీ జగన్ వచ్చినప్పుడు జగన్కి యాంటీగా మాట్లాడాడు చాలాసార్లు. అసలు జగన్ను ఓడించడానికి చంద్రబాబుకు అనుకూలంగా ప్రజాశాంతి పార్టీ తరఫున సేమ్ సింబల్స్ పెట్టుకోవడం, సేమ్ పేరు. అక్కడెక్కడో రమేష్ అనే పేరు ఉన్నింది అనుకో వైసీపీలో, ఇతను కూడా కే రమేష్ అని ఉంటే ఇతను కూడా కే రమేష్ అనే క్యాండిడేట్ని సేమ్ ఆ కలర్స్ అవే, ఫ్యాన్ గుర్తు, ఇతనికి ఏదో హెలికాప్టర్ గుర్తుండేది అలాగే పెట్టి కన్ఫ్యూజ్ చేయడానికి ఇదే పాలు చేశాడు. ఇతనేమి నీతి నిజాయితీ అనేది ఏమి లేదు ఇతనికి కూడా. సో ఇతనికి ఫారిన్ ఫండ్స్ వస్తుంటాయి, ఇతను అందరిని పొగుడుతుంటాడు. కానీ విచిత్రం ఏంటంటే ఇతనికి అందరూ అపాయింట్మెంట్ అమిత్ షా ఇస్తూ ఉంటాడు, ఇక్కడ కేసీఆర్ ఇచ్చేవాడు, ఎవరైనా అపాయింట్మెంట్లు ఇస్తుంటారు ఇతనికి. నేను అసలు మొత్తం కొన్ని దేశాల నేనే కంట్రోల్ చేస్తున్నా అని చెప్పుకుంటాడు. అలాగే అంటే ఒక్కొక్కసారి జోకర్లాగా అనిపిస్తుంటాడు, ఒక్కొక్కసారి ఏమో చాలా ధైర్యంగా మాట్లాడుతుంటాడు. ఏదేమైనా క్రిస్టియన్ పాపులేషన్ ఈయనేమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడేమో ఒక భయం రాజకీయ పార్టీల్లో ఉంటుంది. అదర్వైజ్ ఆయన ఎందుకు ఎవడైనా క్యారీ చేస్తాడు. రాజకీయ పార్టీలు ఎవరికైనా భయపడుతున్నారంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంటే వాళ్ళు భయపడతారు. క్రిస్టియన్లో ఇతనికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అనవసరంగా ఇతను ఎందుకు కెలకడం అని వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు ఏమైంది, నిన్న రెచ్చిపోయాడు భయంకరంగా లోకేష్ మీద. ఆయన మాటల్లో చెప్పాలంటే ఇది వీడియోలో ఉన్నది, నేను దాన్నే రిపీట్ చేస్తున్నా. ఒరే లోకేష్, నువ్వెంత, నీ బతుకెంత, తమాషాగా ఉందారా, ఒళ్ళు దగ్గర పెట్టుకో, నిన్ను మీ నాన్నని నీ బాబు చంద్రబాబుని జైలుకి పంపిస్తా, నిన్ను కూడా జైలుకి పంపిస్తా, ఏమనుకుంటున్నావు, ఇలాగా రెచ్చిపోయాడు లోకేష్ మీద. ఎందుకు లోకేష్ మీద రెచ్చిపోయాడు అంటే, ఎర్ర బుక్ పెట్టుకొని రెడ్ బుక్ పెట్టుకొని కేసులు పెడుతున్నావు నువ్వు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతావా, మరి ఆయన మీద ఏమన్నా పెట్టారా, అదేమీ కనిపించలేదు. ఆయన మీద ఏం కేసు పెట్టినట్లేదు, మేబీ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలియదు అని రెచ్చిపోయాడు. జగన్ని విపరీతంగా పొగిడాడు, జగన్ ఎప్పుడు ఇలా చేయలేదు, జగన్ జెంటిల్ మ్యాను అని పొగిడాడు. తర్వాత మీ నాన్నని 22 ఏళ్ళు నా ప్రార్థనలే కాపాడాయి, అదొక ఇది చెప్పాడు. లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీ నాన్నని జైలుకి పంపించాలని అప్పుడే అనుకుంటే నేనే కాపాడాను, వైఎస్ రాజశేఖర్తో మాట్లాడాను, నేను దగ్గరుండి వైఎస్ రాజశేఖర్ మీ నాన్నని ఏం చేయకుండా చూసుకున్నాను, 22 ఏళ్ళు మీ నాయన ఉన్నాడు రాజకీయాల్లో అంటే సేఫ్గా ఉన్నా అంటే నా వల్లే. తర్వాత మీ నాన్న జైలుకి పోతాడని కూడా చంద్రబాబు జైలుకి పోతాడని నేను ముందే చెప్పాను, అదే జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళీ మీ బాబు పోతాడు, నువ్వు పోతావు అని మాట్లాడుతావు. సో ఇక్కడ 2-3 విషయాలు మనం చర్చించాలి దీంట్లో. ఒకటి, రెడ్ బుక్ అనేది వాస్తవం. ఆయన చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఏమంటే, అది తెలుగుదేశం వాళ్ళు కూడా దాచుకోలే, లోకేష్ ముందు నుంచి రెడ్ బుక్ అన్నాడు. ఆ రెడ్ బుక్లో ఎవరెవరు పేర్లు రాసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైలుకి పంపించడం, చాలాసార్లు అక్రమ పద్ధతుల్లో అరెస్టులు, అంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెడితే మేము వదిలేసామని చెప్పడం, ఎక్కడో గెస్ట్ హౌస్లో పెట్టుకుని కొట్టడం, కోర్టుకు పెట్టకపోవడం, ఒకే వ్యక్తి మీద ఎక్కడెక్కడి నుంచో కేసులు పెట్టించేయడం. ఇప్పుడు మనకి రామ్ గోపాల్ వర్మ, కృష్ణ పోసాని, వీళ్ళ మీద చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు, వాళ్ళకి సంబంధమే లేదు. వాడెందుకు అట్ అవుతాడో తెలియదు. లోకేష్ తిడితే ఎవడో రామపల్లయ్య అనేవాడు అట్ అవుతాడు, అతను ఎందుకు అట్ అయ్యాడు, అతను ఎందుకు కేసు పెట్టాడు, ఏమి ఉండదన్నమాట. ఇలాగా ఒక వేధింపులు అనేది ఇది కావాలని లాని చట్టాన్ని ఉపయోగించుకుని ఇల్లీగల్ అరెస్టులు చేసి ఇదైతే తెరలేపింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. దీన్ని పవన్ కళ్యాణ్ ఖండించట్లేదు, చంద్రబాబు ఖండించట్లేదు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏమన్నంటే జగన్ చేశాడు కదా, అవును జగన్ వెదవైతే నేను కూడా వెదవని ఒప్పుకున్నట్టేనా, జగన్ అక్రమాలు చేస్తే నేను కూడా చేస్తానంటే ఇంక మీ ఇద్దరికి తేడా ఎందుకు, మరి జగన్నే ఎన్నుకోవచ్చు కదా. అప్పుడేమో జగన్ ఇవన్నీ చేశాడు,
అన్నప్పుడు మీరు చేయకుండా ఉండాలి కదా. ఉమ్, సో కానీ అది లేదు. ఏదన్నా అంటే జగన్ చేశాడని సపోర్ట్ చేసుకోవడం ఇదైతే జరుగుతుంది. ఎప్పుడూ లేనంతగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు ఫైల్ చేశారని హైకోర్టు జడ్జే వ్యాఖ్యానించాడంటే మనకు అర్థమవుతాయి. అవును హెబియస్ కార్పస్ అంటే అర్థమేమి? మా కొడుకో లేకపోతే తండ్రో లేకపోతే ఎవరో మా బంధువు కనిపించలేదు, ఉమ్, పోలీసులు పట్టుకుపోయారు, కోర్టుకు పెట్టట్లేదు, ఆయన కోర్టుకి ప్రొడ్యూస్ చేయమని అడుక్కోవడం ఉమ్, జడ్జిల్ని. ఇది హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్లో ఒకే రోజు ఇన్ని వచ్చాయి ఏంటని ఆయనే షాక్ అవుతున్నాడు జడ్జి. అట్లాగే పోలీసులు కూడా జడ్జి గారి మాట కూడా వినట్లేదు. సీసీటీవీ ఫుటేజీలు పెట్టండి అంటే ఎవరు పెట్టట్లేదు సీసీటీవీ పోలీస్ స్టేషన్. అంటే ఇది అది కూడా ఎవరిని పోనీ పెద్ద స్థాయి వాళ్ళని అరెస్టులు చేస్తున్నారా? లేదు. లేదు సార్. అదే మొన్న ఎవరో రాశారు, పెద్ద రెడ్డి అంటే వైసీపీలో అరెస్ట్ చేసింది వర రవీందర్ రెడ్డి. పెద్ద రెడ్లంతా బాగానే ఉండారు. పెద్దిరెడ్లు, పెద్దారెడ్లు, నానిలు, వలభనేని వంశీలు, రోజారెడ్లు వీళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు మరి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. సో అంటే డబ్బు పరపతి ఉన్నోళ్ళని టచ్ చేయట్లేదు. ఎవరో వాళ్ళు నిజంగా వైసీపీ మీద ప్రేమో లేకపోతే వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోనో వైసీపీ ఇచ్చేసి కొంత ఎక్స్ట్రా కూడా మాట్లాడి ఉండొచ్చు వీళ్ళ మీద, నో డౌట్. వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్పు కాదు. కానీ అక్రమంగా కేసులు పెట్టడం, అక్రమంగా వాళ్ళని కోర్టుకు పెట్టకుండా పోలీస్ స్టేషన్లో టార్చర్లు చేయడం ఇదైతే ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకం. అది జగన్ చేసినా చంద్రబాబు చేసినా, జగన్ చేశాడు కాబట్టి నేను చేయిస్తాను అనే దానికి అది అది ఆర్గ్యుమెంట్ పనిచేయదు. జగన్ చేశాడు కాబట్టి నువ్వు చేయకుండా ఉండాలి యాక్చువల్గా, అప్పుడే కదా నీకు డిఫరెన్స్ తెలిసేది. మళ్ళీ వాళ్ళు వచ్చి చంద్రబాబు చేశాడు, లోకేష్ చేశాడు మళ్ళీ చేస్తారు కదా వాళ్ళు. సో ఇది ఒక విశేష సర్కిల్ లాగా అందరూ కలిసి డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కొని చేయడం తప్ప ఏం కాదు. ఆ విషయంలో కేఏ పాల్ మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. మీరు ఇలాగా రెడ్ బుక్ పేరుతో నీకు ఇచ్చింది అది దానికి కాదు కదా. ఇక రెండవ అంశం, జగన్ జెంటిల్మ్యాన్ అవన్నీ అంటున్నాడు. జగన్ జెంటిల్మ్యాన్ ఏం కాదు. జగన్కి వీళ్ళకి ఏం తేడా లేదు. జగన్ కూడా అక్రమ కేసులు పెట్టాడు. జగన్ కూడా ఇదే టీడీపీ సోషల్ మీడియా మీద క్రాక్ డౌన్ ఉపయోగించి జగన్ కూడా చేశాడు. చాలామందిని అరెస్ట్ చేశాడు. అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం, ఈయన రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని కొట్టారనే ఆరోపణ ఆయనే చేశాడు. అది ప్రూవ్ కావాల్సింది. ఏదేమైనా ఆయన మీద సెడిషన్, బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ నేరం పెట్టడం ఇవన్నీ ఖచ్చితంగా ఘోరమైన విషయాలు. అది ఈయన మాట్లాడేటప్పుడు ఈయన అవి కూడా చెప్పాలి. అంతేగాని ఆయన జెంటిల్మ్యాన్, లోకేష్ ఒకడే బ్యాడ్ గై అన్నట్టుగా ఈయన మాట్లాడడం అయితే రాంగు. రెండవది, ఈయన అలాంటి బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పచ్చు విషయం. ఎందుకంటే ఇదంతా ఏమవుతుందంటే అసలు విషయానికి ఇంపార్టెన్స్ పోతుంది. దీన్నే ఒరే లోకేష్ ఒళ్ళు బలిసింది, ఉద్యమాలు చేయి, కోర్టులో కేసులు అవన్నీ మంచివే. ఆయన అవన్నీ ఒక్కోసారి చేస్తాడు కదా, కోర్టులకు వెళ్తుంటాడు, అవన్నీ చేస్తాడు. కానీ రెచ్చిపోయి ఇలాంటి భాష మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే పర్పస్ కూడా సాల్వ్ కాదు. ఒక మంచి విషయం మాట్లాడేటప్పుడు మనకి లాంగ్వేజ్ వెరీ ఇంపార్టెంట్. మనం విషయం ఎత్తి చూపించాలి తప్ప నువ్వు ఇదైతే సైడ్కి వెళ్ళిపోతుంది. టాపిక్ అంతా ఏం తిట్టాడు అనేది ఇప్పుడు రెచ్చిపోయిన పాల్ అనేది, కేఏ పాల్ అనేది ఉంది తప్ప ఆయన ఏం మాట్లాడాడు అందులో వాస్తవం ఉందా లేదనేది పక్కకి వెళ్ళిపోతుంది. మీడియా కూడా అదే హైలైట్ చేస్తుంది. అది కరెక్ట్ కాదు. ఏదేమైనా ఆయన చెప్పిన విషయాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దానికి వ్యాలిడిటీ కూడా ఉంది. థ్యాంక్ యూ సార్.